ఈ దాంట్లో పార్ట్నర్షిప్ చేస్తుంది మహిళా సంస్థ ఈ గ్రూప్లన్నీ. అదేవిధంగా మనకు పింఛన్లు ఇస్తాం. మనం గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 14లో గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళు 3-4 ఏళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు మాటలే చెప్పింది. తర్వాత మెల్లమెల్లగా అనుకున్నవన్నీ నెరవేర్చుకుంటూ మనం కూడా వచ్చింది 15 నెలలు. అనుకున్న ప్రతి 6 గ్యారెంటీలు మేము ఇస్తాం, మేము చేస్తామని మనం పబ్లిక్లో అందరికీ భరోసా కల్పించుకుంటూ బస్సులలో తిరగాలి. ఏవైతే ఇప్పుడు రాజీవ్ ఇప్పుడు యూత్ కోసము ఎస్సీ లోను, బీసీ లోను, మైనార్టీ లోను వచ్చింది, స్టార్ట్ చేస్తుంది. రీజన్స్కు 5 కోట్లు ఇస్తారు. అందులో మనోళ్ళు ఎవరో ఉన్నారు, మన పార్టీ కార్యకర్తలు ఉన్నారు, మన అభిమానులు, వాళ్ళకు కూడా మనం ఎంకరేజ్మెంట్ చేస్తాము. ఖచ్చితంగా అందరికీ లోన్లు ఇచ్చిందాము. మళ్ళీ పింఛన్లు రావడంలో కూడా భరోసా ఇద్దాం, ఖచ్చితంగా పింఛన్ వస్తుంది, కొంచెం టైం పడుతుంది అని నేను కూడా కాంతారా చెప్పింది. ఇప్పుడు ఏమనంటే బస్సీల కంటే ఈ కాలనీల కంటే మన స్లమ్ ఏరియాలనే, ఎక్కడైతే స్లమ్ కష్టపడే జీవులు అందరు ఇక్కడ ఉంటారో అక్కడనే పోదాం. వాళ్ళకే అర్థభేదంగా చెప్తాం, ఎందుకంటే వాళ్ళే రేపు ఏం చేసినాడో గుర్తించి కొట్టేసిన వాళ్ళు మిగతా ఈ కాలనీలో ఎవరు రాడు. కాబట్టి మనం కూడా ప్రోగ్రామ్ స్టార్ట్అవుట్ చేస్తున్నాం.